ఉంటారు. 6, 6:30కి 7కి వాళ్ళు ఏదో ఒకటి తినేస్తారు. వాళ్ళ రోజు ఎప్పటికి ప్రారంభమైంది 7. 7 దగ్గర నుండి సాయంత్రం 7 అంటే ఎంత టైం ఉంటుందో, ఎన్ని పనులు చేయొచ్చో. ఎన్ని చేయొచ్చండి అసలు. చేయొచ్చు. బోలెడంత టైము. మనం ఏం చేస్తున్నాము 7, 8కి లేస్తున్నాం. ఇంకొక విషయం చెప్పనా? చాలా ప్రాక్టికల్ మీరు అబ్జర్వ్ చేస్తారు. పొద్దున్నే 4కి లేచిన వాడికి 6కి ఎన్ని పనులున్నా అయిపోతాయి. అవును. అంట్లు తోమేసుకుంటాడు, ఇల్లు తుడిచేసుకుంటాడు, తడిగుడ్డ పెట్టేసుకుంటాడు, అన్ని పనులు అయిపోతాయి. 7కి లేచిన వాడికి అదే 9 లోపు ఏ పని అవ్వదు. ఏ పని అవ్వదు. కరెక్ట్. సగం వదిలేయాల్సిందే. అంత తేడా. అందుకే రోజుని ఎలా ప్రారంభం చేస్తావు అన్న దానిలో ఉంటుంది. నేను అందుకని ఇవన్నీ ఎందుకు పెట్టుకోను? నా మీద గ్రహాల ప్రభావం, నేను మనిషినే కదా, నేను ఇన్ని రాళ్ళు పెట్టుకుని ఇంకొకటికి రాయి సజెస్ట్ చేశాను అనుకోండి, చాలా చాలా చండాలంగా ఉంటుంది. నేను ఏదైనా మాట మాట్లాడినా జ్యోతిష్యం గురించి నా మీదే అన్ని రకాలైన దుష్ప్రభావాలు ఉన్నప్పుడు నేను ఇంకొకటికి ఎలా చెప్తాను? ఓకే. అందుకని అది మనం ఇది చేయకూడదు. అసలు మీ మీద చాలా దిష్టి ఉంది. సాటి జ్యోతిష్యులు మిమ్మల్ని చూసి అసలు కసితో ఊగిపోతున్నారు. మరి మీరు ఏం చేసుకుంటారు దానికి? ఏం లేదండి. ఇప్పుడు అంటే మీరు అందరికంటే గొప్పగా చెప్తున్నారు. ప్రజలు మీకోసం పడిగాపులు కాస్తున్నారు. మీ అపాయింట్మెంట్ కోసం 2-3 నెలలు వెయిట్ చేస్తున్నారు. సిచ్యువేషన్ అయితే నిజాయితీగా అదే ఉంది. దీన్ని చాలామంది జ్యోతిష్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి ఈ భాస్కర్ శర్మకి ఇంత అనే. అదేం లేదండి. అది మనం అంటే నేను ఎలా ఇది ఉంటాను, దిష్టి కాదా, మీకు తగలదా? ఏం భగవంతుడు చూసుకుంటాడండి. ఇప్పుడు ఒకడు ఏడవడం ద్వారా మనం పతనం అయిపోతే ఇంకా ఈజీగా ప్రతి ఒక్క సమాజం మొత్తం అయిపోతుంది. పలానా ఒక పెద్ద డబ్బున్న వ్యక్తిని చూసి ప్రతిరోజు నేను వాడి ఇంటి దగ్గరికి వెళ్ళేలా చూసి, అబ్బో వీడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు ఏడిచాను అనుకోండి, వాడేం పతనం అవ్వడం. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే వాడు ఏం అవలంబనం చేస్తున్నాడు, వాడి జీవితంలో నేర్చుకున్నది ఎంత వాడు ప్రాక్టికాలిటీలో పెడుతున్నాడు అన్నదే చూసుకోవాలి. నేనున్నాను, నా మనస్తత్వం ఏంటంటే చదివింది మనం చేసి ఫాలో అయ్యి ఇంకొకటికి చెప్పాలి. నువ్వు ప్రతిరోజు సంధ్యావందనం చేయి బాగుంటుందంటే నేను చేయాలి ఫస్ట్. అంతేగా. నేను ఏదైనా ఒక పురాణం చదివినా, ఒకటి ఏం చదివినా అది నేను ఇందులోకి తెచ్చుకుంటాను, ఇది చేసుకుంటాను. మా గురువు గారు ఇందులో ప్రధానంగా నన్ను కాపాడే కవచం నా గురువు యొక్క శక్తే. మా గురువు గారు నాకు చెప్పిన విద్య అదేం నా సొంత తెలివితేటలు కాదు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఆయన నాకు చదువు చెప్పడం వల్లే కదా నాకు ఇది వచ్చింది. నారు పోసిన వాడు నీరు పోయడా? నాకు చదువు చెప్పి వృద్ధిలోకి తీసుకొచ్చిన వాడు నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన చూసుకోడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. కాబట్టి ఇందులో అసూయ పడ్డం వల్ల లేకపోతే అంటే అలా ఉండదనే భావిస్తున్నాను. ఎందుకంటే అయితే 2 ఉన్నాయి గురుగారు. పిల్లి శాపాలకు ఉట్టి తెగుద్దా అనేది ఒక సామెత ఉంది. నరదృష్టికి నాపరాలైనా పగిలిపోతాయని ఇంకో సామెత ఉంది. దీనిలో ఏది వాడుకోవాలి మేము? లేదు ఇది 2 కరెక్టేనండి. ఇక్కడ ఒక విషయం, దృష్టి దోషాలు ఉన్నాయి, నేను కాదన్ను. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తాను. దాని నుండి మనం ఎలా బయటపడాలి అంటే, ఒకటి మిమ్మల్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు కాపాడుతూ ఉన్నప్పుడు ఇటువంటివి ఏం చేయలేవండి. మనం నరదృష్టిలు లేకపోతే పిశాచ బాధలు ఇంకోటి ఆ గురువు మనల్ని ఎలా కాపాడుతాడు. మనం ఎవరినైతే గురువు కింద పట్టుకుని, నేను మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఏమండి నాకు జీవితంలో ఏదో ఒక లోటు ఉందంటే అసంతృప్తి ఉంది, నేను ఏంటో మరి తెలియట్లేదు, నాకు ఇది ఎలా పోతుంది అంటే, అమ్మ మీరు పని చేయండి, ఒక గురువుని పట్టుకోండి. వాడు ఎవ్వడో మనకు అనవసరం. మీకు పలానా గురువు అంటే మీరు ఇష్టపడతారు, మీ చదువు చెప్పేవాడు, లేకపోతే మీరు మీ భర్త గారు, మీ తండ్రి గారు, ఇలా ఎవరినో ఒకళ్ళు గురువు కింద ఎంచుకోండి. ఫస్ట్ వాళ్ళని నచ్చి వాళ్ళ పాదాలు పట్టుకోండి, ఇంక వదలకూడదు. దత్తాత్రేయుడు విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలిసిన కథ. ఈ విష్ణు శర్మ అన్న ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. ఒక గురువు యొక్క పరీక్ష శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. శిష్యుడు అంత గొప్ప శిష్యుడు అనుకోండి, వాడికి అంత కఠినమైన పరీక్షలు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గురువు పట్టుకోవడమే. ఏమండి గురువు గారు నాకు ఇది జరిగిందండి, మీ దయండి. నాకు ఇలా జరిగిందండి, పోనీ అది మీ దయ్యేనండి, ఇది నా మంచిగా జరిగిందేమో అని తీసుకున్న నాడు మనల్ని ఏమి చేయలేవు. ఈ నరదృష్టిలు ఇవన్నీ అంటారా, అది కామనం. అది మన మీద మనకి ఉండే ఉపాసన, ముఖ్యంగా గురు బలం గనక ఉంటే, మనం ఎవరినైతే గురువుగా నమ్ముకున్నాం, మీరు చెప్తే నమ్మరో, ఫార్చ్యూనా కట్టడం అని ఒకటి ఉంటుంది. అంటే ఒక జ్యోతిష్యంలోనే
పలానా ఒక స్టార్ మీద ఫార్చునా పడుతుంది అని ఉంటుంది. నాకు మా గురువుగారు చెప్పారు చిన్నప్పుడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి. 7 ఏట కదా మీ ఆ! విద్యాభ్యాసం మొదలైంది. మర్చిపోయానండి. గుర్తులేదు. ఆ పుస్తకాలు అవి కూడా అదొకటే పోయింది. ఆయన్ని అడిగాను. ఆయన బతికుండగానే అడిగాను. అడిగితేను "ఒరేయ్! నాకు గుర్తులేదురా 80 ఏళ్ళొచ్చాయి ఆయనకిప్పుడు. నాకు గుర్తులేదురా. పోన్లే నీకు వస్తుందిరా" అన్నాడాయన. మా మా మావయ్యే గదా! మావయ్య నాకు ఎలా వస్తుంది మర్చిపోయాను. ఈ ఫార్చునా కట్టడం మర్చిపోయాను. నాకు గుర్తు రావట్లేదని. "వస్తుందిలేరా" అన్నాడు. ఆయన కాలం చేశారు. నాకు ఆ బాధ మనసులో ఉండిపోయింది. మీరు చెప్తే నమ్మరు. ఒక సంవత్సరం పోయాక ఒక ఆవిడ పుస్తకం పట్టుకొచ్చిందండి. మా గురువుగారు రాసిచ్చిన జాతకం పుస్తకం. ఆ! దాంట్లో ఫార్చునా ఎలా కట్టాలో ఆయన రాసాడు. బా! అసలు నాకు ఇలా వెంట్రుకలు ఇలా నుంచుండిపోయి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేసి, నేనంటే అంత ఇష్టమా మీకు అని చెప్పి బాధపడ్డాను నేను. ఫార్చ్యూన్ ఇలా కట్టాలి. సూర్యుడు, చంద్రుడు ఇలా వేసుకొని, దీన్ని ఇన్ని డిగ్రీల్లోంచి ఇన్ని తీసి ఇలా కట్టాలి. పూర్తిగా రాసింది. నేను ఫోటో తీసుకున్నాను. ఆ! మరి మీరు నమ్ముతారా గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో? నేను అవి చూశాను. ఆ! ఆ గురువే కాపాడుతాడు.